ఏ గాయ్స్, మా అక్క రోజుకు ఒక దెబ్బ తగిలించుకొని అయితే ఇంటికి వస్తుంది. ఇది మాకు కామనే కాబట్టి నేనైతే అంత ఆశ్చర్యపోలేదు. వచ్చిన వెంటనే ఈ రోజు ఏం దెబ్బ అని అడిగాను. అప్పుడు ఏళ్ళు చూపించింది. అదేందో టించర్ వేసింది, అదంతా బ్లాక్గా అయిపోయింది. బ్లడ్ అనుకోవద్దు ఫ్రెండ్స్, బ్లడ్ అంత లేదులేండి. మా అక్క ఒంట్లో ఉండేదే సన్నగా బక్కగా ఉంటుంది, అంత శక్తి కూడా ఉండదు. ఇంకా రోజుకు ఒక దెబ్బ అంటే మొన్న అయితే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి చేసుకొని వచ్చింది. ఫ్రాక్చర్ అంటే మరీ అంత కాదు, కొంచెం వాసింది ఎక్కువగా తగిలి. ఇప్పుడేమో ఇది ఏళ్ళకేమో దెబ్బ. నేను కూడా ఆ కట్టును అయితే ఓపెన్ చేసి చూడలేదు. చూడంగానే పెద్ద దెబ్బ అనిపించింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి నర్సుకి చూపిస్తే సరే అని చెప్పేసి 2 ఇంజక్షన్లు వేసింది. ఆమె కూడా కట్టు ఓపెన్ చేసి చూడలేదు. 2 ఇంజక్షన్లు వేసేసాక సరే కట్టు మారుద్దామని చెప్పి తీసి చూసిందనమాట. చూసి ఆమె ఒక షాక్కి వెళ్ళింది. ఆడేమో చిన్న దెబ్బ అది, కానీ బ్లడ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అంత పెద్ద కట్టు కట్టారు. భయపడిపోయింది అనమాట. డాక్టర్లు ఇప్పుడు ఇంత చిన్న దెబ్బకి నేను 2 ఇంజక్షన్లు వేసినానికి చూస్తే నన్ను తీసేస్తారేమో పనిలోంచి అనింది. దెబ్బ ఏమో చిన్నది. మా అక్క చేసేటివన్నీ ఇంటే ఉంటాయి. మా అక్క బిల్డప్ కూడా అలానే ఇచ్చింది, పెద్ద దెబ్బ తగిలినట్టు. మా అక్క కష్టం ఎవరికి రాకూడదు. ఎన్నో కష్టాలు పడుతుంది బ్లడ్ తెప్పించడానికి. లాస్ట్కి బ్లడ్ తెప్పించేసింది చూడండి. మళ్ళీ దాన్ని వీడియో తీసుకొని స్నాప్స్ పెడుతుంది. మా అక్క ఈ స్నాప్ పిక్చర్ల గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనిషి చచ్చిపోతున్నా స్నాప్ పెడతాను అని చెప్పి వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చే రకాలు. వాళ్ళు ఏది జరిగినా స్నాప్లు అయితే పెట్టాలి. అందులో మా అక్క కూడా ఒక రకం.